ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఈ శ్లోకం అర్థం తాత్పర్యం: సదాశివ సమారంభం అంటే ఆది గురువు అయిన శ్రీ దక్షిణామూర్తి సాక్షాత్ పరమశివుడే మనకి జ్ఞానాన్ని అందించడం కోసం దక్షిణామూర్తి రూపంలో ప్రారంభంలో గురువుల మనకి వచ్చారు. శంకరాచార్య మధ్యమాం, తదుపరి మధ్యలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల వారి రూపంలో మన కోసం అవతరించారు. అస్మదాచార్య పర్యంతం అంటే నా ప్రస్తుత గురువు వరకు ఉన్న వందే గురు పరంపరాం. మనకి జ్ఞానాన్ని అందించే ఈ గురు పరంపరలో ఉన్న గురువులందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం మనకు జ్ఞాన మార్గంలో నిలిచిన గురువుల పట్ల భక్తి, గౌరవం, కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది. పరంపర స్మరణ, సనాతన ధర్మంలో గురువు ద్వారా జ్ఞానం పొందే సాంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన పీఠాలను ఇది స్మరిస్తుంది. దివ్య జ్ఞానం, పరమశివుడు దక్షిణామూర్తిగా ఆ శంకరుడే ఆదిశంకరులుగా అవతరించి వేదాంతాన్ని మానవాళికి అందించారని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఓం నమో శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మీకోసం లింగాష్టకం ఇంతవరకు ఎంతమంది మీకు లింగాష్టకం మీరు చాలాసార్లు వింటూ ఉంటారు, కానీ అందులోని తాత్పర్యం ఏంటనేది చాలామందికి తెలియదు. ఈరోజు మహాశివరాత్రి లింగోద్భవ సమయాన మీకోసం ఈ యొక్క లింగాష్టకం చదువుతూ ఆ యొక్క తాత్పర్యాన్ని అంటే అర్థాన్ని వివరిస్తాను. దీనికి సంబంధించి ఈ లింగాష్టకం శ్లోకాలకు తాత్పర్యం వ్రాసిన వారు బ్రహ్మశ్రీ మండ కృష్ణ శ్రీకాంత శర్మ గారు. వారి పాదాలకు శతకోటి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ముందుగా గురువుగా వారిని భావించి ఈ యొక్క దక్షిణామూర్తి శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గురువర్యులు బ్రహ్మశ్రీ మండ కృష్ణ శ్రీకాంత శర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఓం నమ శివాయ. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్పించుదరో, ఏ లింగము నిర్మలత్వమును శోభతో కూడియున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడి ఉన్న దుఃఖములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఏ లింగమును దేవతల యొక్క ఋషుల యొక్క తరతరాలు అర్పించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉన్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం
తత్ప్రణమామి సదా శివలింగం. ఈ శ్లోకం అర్థం: ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడి ఉన్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురులచే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ శ్లోకం అర్థం: ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ శ్లోకం అర్థం: ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నదో, ఏ లింగం తామర పువ్వులు హారముతో అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగం సంపాదించబడిన పాప రాశిని నాశనం చేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి భరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ శ్లోకం అర్థం: ఏ లింగమును దేవగణములచే భావముతో భక్తితో పూజింపబడుచు సేవింపబడుచు ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ శ్లోకం అర్థం: ఏ లింగము 8 దళములను చుట్టి కలిగి ఉన్నదో, ఏ లింగము 8 బిల్వ దళములను చుట్టి కలిగి ఉన్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై ఉన్నదో, ఏ లింగము 8 రకాల దరిద్రములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ శ్లోకం అర్థం: ఏ లింగము సురుల యొక్క గురువు బృహస్పతి మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోట యందున్న పువ్వులచే అర్చన చేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. లింగాష్టకం మిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ శ్లోకం అర్థం: లింగాష్టకమును, ఈ పుణ్యప్రదమైన 8 శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు. ఇటువంటి మహత్తరమైనటువంటి లింగాష్టమునకు చక్కని తాత్పర్యాన్ని అందించిన శ్రీ బ్రహ్మశ్రీ మండా కృష్ణకాంత శర్మ గారుకు నా హృదయ నమస్కారములు తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనాలు, వారికి శతకోటి పాదాభివందనాలు గురువుగా నమస్కరిస్తూ ఉన్నాను. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం
నమః శివాయ.